ర్యాలీలో ఉన్నాళ్లే అలా అయిపోతా మీకు ఇస్తాం. రైతులు ఆడుతూ ఉన్నారు అడగలేకపోతాం.
రూమ్ లో పెడతారా కట్టారు రూమ్ లో పెట్టండి మొత్తం కొద్దిగా హర్ఘర్ తిరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశం జరిగే ఒక జెండా ప్రదర్శన వచ్చింది. ఇది సోషల్ మీడియాలో సంతకాల సేకరణ సుమారుగా ప్రతి ఇంటి మీద ఈ రోజు రేపు ఎల్లుండి జెండా ఎగరవేయాలి. అలాగే 50 అడుగుల జెండాని మన మున్సిపల్ హై స్కూల్ సంబంధించిన పిల్లలు మరియు మున్సిపాలిటీ సిబ్బంది వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్డీఏ శ్రేణులు అందరూ కలిసినట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడే జరిగింది. జెండా పక్కనే ఒళ్ళంతా పులకరించారు. జెండాతో నడుస్తుంటే భారత మాత ముందు అనే ఒక గర్వం. మనందరూ ఐకమత్యంగా ఉండి 2047 100 సంవత్సరాలు తీసుకునే మన భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి ఈ సంపదని, ఈ ఐకమత్యాన్ని, ఈ సార్వభౌమత్వాన్ని, ఈ సమగ్రతను కాపాడే విధంగా ప్రపంచ పటంలో భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 స్థానాల్లో ఉండే విధంగా ఒక ప్లానింగ్ జరగటం. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలు అర్పించి స్వతంత్రం మన జన్మ హక్కు అంటూ పోరాడి స్వతంత్రాన్ని అందించడంలో వాళ్ళ చేసిన శ్రమ, వాళ్ళ చేసిన ప్రాణత్యాగం ఇవన్నీ మనం కాపాడుకుని వాళ్ళ వారసులుగా మన భారతదేశాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లే అవసరం. మన మువ్వెన్నె జెండా మీద ప్రేమ, భారత మాత ముద్దు బిడ్డలు అనే ఒక గర్వం, ఒక శ్రమతో కూడిన ప్రేమ, అభివృద్ధిలో భాగంగా మనందరం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నడవాలని 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లుండి జరగబోయే ఈ మహా పండగ, పెద్ద పండగకి భారతమాత ముద్దు బిడ్డలమైన మనందరం పాలు పంచుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ భారత్ మాతాకి జై హింద్ అంటూ ఒక్కసారి మన భరతమాతకి మనం ఒక కన్న బిడ్డలాగా మన భూమిని రక్షించుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటుంది. జై హింద్. మన దేశ ప్రధానమంత్రి వర్యులు పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని మనము మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి నేతృత్వంలో మనకు బాపట్ల కుర్బాల సంఘ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ 13వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండాని ఎగరవేసి దాని యొక్క సెల్ఫీస్ తీసుకొని ఆ సెల్ఫీస్ ని www.harghartiranga.com అనే వెబ్సైట్ లోకి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేసుకొని సంబంధించిన ఫ్లైట్ ని మనము ఆగస్టు 15 లోపల ఢిల్లీ పంపించగలిగితే రెడ్ ఫోర్ట్ మీద మన ప్రీతమ ప్రధానమంత్రి వర్యులు జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. సో మన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాపట్ల కుర్బాల సంఘ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకొని ఆ ప్రధానమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ తిరంగాని మీ ఇంటి మీద ఆవిష్కరించుకొని ఆ సెల్ఫీని అన్నింటిని కూడా ఎక్కువ మంది అప్లోడ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై హింద్.